హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా అండ్ విత్ ఇన్ సెకండ్స్లో సమోసాని రెడీ చేసుకోవచ్చు. రండి చూపించేస్తా. అది కూడా ఎంత క్రంచీగా ఉంటాయో తెలుసా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నెలోకి ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకుంటాను. స్వీట్ కార్న్ని ఒలిచి నేను ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఫ్రీజర్లో ఉన్న స్వీట్ కార్న్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఫ్రెష్ అయినా యూస్ చేసుకోవచ్చు. వాటర్ పోసి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. ఈ లోపల నేనైతే సమోసా ర్యాపర్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి నాకు 85 రూపీస్ పడ్డాయి. ఒక 40 స్లైసెస్ దాకా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి ర్యాప్స్ అనేవి. చాలా పల్చగా వస్తాయి. ఇంట్లో మనం పిండి కలుపుకొని చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రాదు అని చెప్పి, అది కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పిల్లలకి చేసి ఇవ్వడానికి కూడా టైం సేవ్ అవుతుందని చెప్పి నేను తెచ్చాను. స్వీట్ కార్న్ అయితే కుక్ అయిపోయాయి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకొని ధనియాల పౌడర్, జీరా పౌడరు, స్టార్ మసాలా, కొంచెం కొత్తిమీర, అలాగే ఉప్పు కూడా వేసేసాను. పింక్ సాల్ట్ అయితే యూస్ చేశాను. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఈవెన్గా కలిపేసుకోండి. ఇది స్టఫ్ రెడీ అయిపోయింది. మనం చేసేది స్వీట్ కార్న్ సమోసా కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది లెంత్ వచ్చేసరికి కొంచెం ఎక్కువగా అనిపించింది. నేను ఒక 1 ఇంచ్ వరకు కట్ చేశాను. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా సమోసా షేపు సైజ్ అనేది కరెక్ట్గా వస్తుందని చెప్పి నేనైతే ఒక 1 ఇంచ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి లాస్ట్న మనం వేయించుకొని స్నాక్గా తినేయచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్ల మైదాని కలుపుకొని చక్కగా పల్చగా కాకుండా తిక్కుగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సమోసాలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2.5-3 టేబుల్ స్పూన్ల వరకు చిన్న స్పూన్తో స్టఫ్ అయితే పెట్టేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని కూడా ఈ ర్యాప్స్కి రాసేసి ఫోల్డ్ చేసేసి, ఫస్ట్ ఫోల్డింగ్ కొంచెం కష్టం అనిపించింది, తర్వాత ఈజీ అయిపోయింది. 1-2 చేస్తే అలవాటు అయిపోతుంది. కానీ చాలా డెలికేట్గా ఉంటాయి. జాగ్రత్తగా చేసుకుంటే మటుకి సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే అన్నీ పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని సమోసాస్ 2 పక్కల కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని తీసుకొని ఒక 4 పచ్చిమిరకాయలకి చీలిక పెట్టి వేయించేసుకుంటే ఎంత యమ్మీ అండ్ టేస్టీగా ఉండే సమోసా రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.